హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జానూస్ జిందగీ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంతకుముందు వీడియోస్ చేశాను, చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫస్ట్ కిచెన్ టూర్ చూపిద్దామని చెప్పి చేస్తున్నాను. ఎంత బాగున్నాయి కదా, రెండు హార్ట్ సింబల్స్లా ఉన్నాయి కదా, చాలా మంచిగా అయితే వచ్చాయి. చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. ఇంకా అయితే ఫస్ట్ నా కిచెన్ మొత్తాన్ని ఒకసారి అయితే చూపించేస్తాను మీకు. ఇది హాల్ నుంచి ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అవ్వగానే ఇలాగ మాకు మొత్తం అన్ని కబోర్డ్స్ అయితే ఇలాగ ఓపెన్ కిచెన్, ఇది మొత్తం ఓపెన్గానే చేయించుకున్నాము. అంతా అన్ని ఐటమ్స్ మనకి క్లియర్ కట్గా అన్నీ కనబడతాయి. నేనైతే ఇలాగ చాలా తక్కువగా ఉంటాయి మాకు సామాన్లు అయితే, చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. చూస్తున్నారు కదా, చూడడానికి చాలా పెద్ద కిచెన్ అనమాట. ఫ్రీగా పని చేసుకోవడానికి చాలా ఫ్రీగా అనిపిస్తుంది, కంఫర్టబుల్గా. ఫస్ట్ అయితే ఇక్కడ కబోర్డ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఈ మూల నుంచి స్టార్ట్ చేసి ఇలాగా అటువైపుకి వెళ్ళిపోదాం. ఓకేనండి. ఇంకైతే చూడండి, మా దీంట్లో చెప్పడానికైతే కొన్ని మినిమం థింగ్స్ ఉంటాయి, అవే చూపిస్తాను. అందరి ఇంట్లో ఉన్నట్లే ఉంటాయి, నేను ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ ఫ్రిడ్జ్, ఇది సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ అనండి. మా పిన్ని వాళ్ళు ఒక 10 సంవత్సరాలు వాడారు, మేము ఒక 10 సంవత్సరాలు అయితే వాడాము. ఇప్పటికీ స్టిల్ సూపర్గా పనిచేస్తుంది. ఒక 2 టైమ్స్ అయితే రిపేర్ వచ్చింది, బాగానే పనిచేస్తుంది. నేను చాలా తక్కువగానే, మాకు డెకరేట్ ఐటమ్స్ చాలా తక్కువగా ఉండేవి పాత ఇంట్లోన, తక్కువగా సెల్ఫ్స్ ఉండేవి కాబట్టి మేము అలా చేసుకున్నాం. ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చేసాం కాబట్టి ఇంకా మెల్లిమెల్లిగా కొనుక్కుంటాము. ఇంకా ఆ పైన చూస్తున్నారు కదా, ఆ పైన పిల్లలకు సంబంధించిన స్నాక్స్ అన్నీ పైన పెడతాము. ఇది వాటర్ బాటిల్ అనుకున్నారు, అది వాటర్ బాటిల్ కాదండి. మేము వామర్క్ ఊర్లోన కొనుక్కొని తెచ్చుకుంటాం. వామర్క్ ఏంటంటే చాలామంది తెలిసే ఉంటుంది, అది పిల్లలు అజీర్తి చేసినప్పుడు, తినే జీర్ణం కానప్పుడు, లేదు అంటే కడుపులో పొట్ట పురుగులు గట్రా ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ అవి ఇస్తే చాలా అంటే చాలా మంచిది అనమాట. అందుకని ఇవన్నీ స్నాక్ బాక్సెస్ అవన్నీ అక్కడ పెట్టుకుంటాం. ఎందుకు అంటే పిల్లలు మాటికి తీసేస్తుంటారు, ఈ చివరిని పెట్టినా సరే కుర్చీ ఎక్కి తీసేస్తుంటారు. అందుకని ఆ చివరి పెడతాను. ఇప్పుడు తింటున్నారనేసి మధ్యలో అయితే పెట్టేస్తాను, కానీ ఆ చివరికి అయితే పెట్టేస్తాను, లేదంటే వాళ్ళు తీసేస్తూ ఉంటారు. ఇంకా ఈ పైన ఉన్నవన్నీ ఖాళీ డబ్బాలు అనమాట. అంటే ఖాళీ డబ్బాలు సపరేట్గా నేను ఉంచుకుంటాను. మనకి ఏదైనా టక్మని ఏదైనా ఐటమ్ వేయాలి అనుకున్నప్పుడు ఖాళీ డబ్బా ఎక్కడ ఉందో వెతుక్కోకుండా ఈ పైన ఐటమ్స్ కొలతలు బట్టి చిన్న డబ్బా కావాలి, పెద్ద డబ్బా కావాలి చూసుకుని వెంటనే తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి పైన పెట్టుకున్నాను. నెక్స్ట్ అలానే ఇవి అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయి చూసారా, ఈ డబ్బాలన్నీ, ఈ ప్లాస్టిక్ డబ్బాలన్నీ నేను కొన్నవి అయితే అసలు ఏం లేవండి. చూస్తున్నారు కదా, ఈ డబ్బాలు ఇవి తప్ప మిగతా ఏవి కొన్ని కాదు. ఇవి పెళ్ళైన కొత్తలో నేను సెట్స్ బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను. మిగతావన్నీ ఊరు నుంచి ఏమైనా ఆవకాయలు ఐటమ్స్ ఏమైనా తెచ్చుకున్నప్పుడు బాప అయితే వేసేది, అలా వచ్చిందనమాట. బాపకు ఊర్లో తెలిసిందే కదండి, ఫంక్షన్స్ ఏమైనా అవుతూ ఉంటాయి, అవి ఇస్తూ ఉంటారు. ఇంకా ఇవన్నీ పప్పులు అనమాట, ఇవన్నీ చింతపండు, ఇవి పప్పులు అనమాట. ఇవేంటి ఇలా కనబడుతున్నాయి అనుకోవద్దు, ఇవేంటి అంటే మామిడికాయలు ఉంటాయి కదా, అవి ఎండ వేసి పులుసులోన ఇంకా పప్పులోన గట్ట వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి, బాగుంటాయి. మనకి సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఇలా ఎండబెట్టి స్టోరేజ్ చేసుకుంటే మనం ఎప్పుడు మ్యాంగో తినాలనిపించినా సరే, మామిడికాయ పప్పు తినాలనిపించినా సరే ఇవి అందులో వేసుకొని చేసుకోవచ్చు. చారులో కూడా వేసుకుంటాం మేమైతే. మేము పప్పు మీకు తెలిసిందే కదా, తొక్క తీయని పప్పు అయితే వాడతాము, ఊరి నుంచి అయితే తెచ్చుకుంటాం ఆ పప్పు. నేను కొంచెం కొంచెం డబ్బాలో వేసుకుంటాను, మిగతావన్నీ పైన చూసారు కదా పైన ఉంచేస్తాను, కొంచెం కొంచెం ఇక్కడైతే పెట్టుకుంటాను అనమాట. ఇంకా వీటిల్లోన తెలిసింది ఎండుమిరపకాయలు, ఇంకా చిట్టోడియాలు, ఆవకాయలు, కందిగొండలు. ఇది చాపర్ అనమాట, చాలా మంచిగా పనిచేస్తుంది చాపరు. ఇంకా సబ్జీ గింజలు, ఇంకా నేను వాడుకున్న ఐటమ్స్ అన్నీ ఇక్కడైతే స్టోరేజ్ చేసుకున్నాను. ఇంకా చిన్న చిన్నవి పోపుల్లో సంబంధించిన డబ్బాలన్నీ ఇవ్వనమాట. ఇది నెయ్యి డబ్బా, ఇది అయిపోయింది, లాస్ట్లో కొంచెం ఉందనమాట, అది నూనె వాడేస్తే అయిపోయినట్టని. ఇంక ఇవన్నీ పోపులు అనమాట, ఆవాలు, జీలకర్ర, మెంతులు, యాలకులు, ఇంకా అవన్నీ సబ్జీ గింజలు ఇవి. ఇది పిండి ఏంటంటే బాలామృతం పిండి, నేను ఇలాగ డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇలాగైతే ఇవి ఇక్కడ సెట్ చేసుకున్నాను. ప్లాస్టిక్ డబ్బాలన్నీ ఒకవైపు ఉండేటట్లుగా ఇక్కడైతే సెట్ చేసుకున్నానండి నేను. ఇంకా హాల్కి ఎదురుగా ఎవరైనా వచ్చేటప్పుడు మనకి కొంచెం అట్రాక్షన్గా కనిపించడానికి, అంత అట్రాక్షన్గా అయితే ఏం లేదు, కానీ మా ఇంట్లో ఉన్న తక్కువ సామాన్లతో ఇలా నాకు నచ్చినట్టు సర్దుకున్నాను. ఎప్పుడు ఇదే విధంగా ఉండదండి, నెల నెల నాకు నచ్చినట్టు మారుస్తూ ఉంటాను. ఈ ప్యాటర్న్ నచ్చిందంటే ప్రతిసారి ఈ ప్యాటర్న్ ఫాలో అయిపోతాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇదైతే సోడిపిండి, మేము సోడిపిండి అంటాము, ఇప్పుడైతే రాగిపిండి అంటున్నారు కదా, అది సోడిపిండి. ఇవి పంచదార, గోధుమ పిండి, వరిపిండి అలాగనమాట. ఇవి ఒకటి కొంచెం నెయ్యి డబ్బా ఉంటుంది. ఇవన్నీ ఖాళీ అని ఇవన్నీ ఫిల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నవన్నీ
ఇందులో షిఫ్ట్ చేసేసి ప్లాస్టిక్ డబ్బాలు పడేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. పడేస్తానంటే పడీను, ఏమైనా మొక్కలు లేకపోతే వేయడానికి అయితే యూజ్ చేసుకోవాలి. లేదంటే ఇలా దోమేసి అలా పైన పెట్టేసుకుంటాను. ఎప్పటికైనా సరే ప్లాస్టిక్ తగ్గించి స్టీల్, గాజు ప్రిఫర్ చేయాలనేసి నా ఐడియా. ఇంకా ఇక్కడైతే గ్లాసులు, స్పూన్లు, ప్లేట్స్, స్టీల్ ప్లేట్స్, గిన్నెలు, స్టీల్ గిన్నెలు అవన్నీ. ఇందులో ఏంచో మనకి కిరాణా సామాన్లు వస్తాయి కదా, ఈ మంత్ ఎండింగ్ కాబట్టి కిరాణా సామాన్లు తీసుకురాలేదు. మంత్ స్టార్టింగ్ కాబట్టి కిరాణా సామాన్లు తీసుకురాలేదు, ఇంకా తీసుకొస్తాము, అప్పుడు ఫుల్ అయి ఉంటాయి ఇవి. ఇదైతే ఈ సంవత్సరం పట్టుకున్న ఆవకాయి అదనమాట. అది ఎలక్ట్రిక్ కుక్కర్. ఆ కవర్తో ఏంటి అనుకుంటున్నారా, కవర్స్ వస్తాయి కదా, మన ఇప్పుడు ఉల్లిపాయలు కానీ ఏమైనా ఐటమ్స్ ఏమైనా తెచ్చినప్పుడు పాలిథిన్ కవర్స్ వస్తాయి కదా, అవన్నీ అందులో స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇటు సైడ్ చూస్తే డెకరేషన్ ఐటమ్స్ అన్ని మామూలుగా మాకుండా గాజు గ్లాసులు, పింగాని ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ కొంచెం ప్లాస్టిక్వి చిన్న చిన్నవి ఇవి కూడా ఖాళీవేని చిన్న అక్కడ సరిపోక మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట. ఈ చిన్న చిన్నవి పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఎప్పుడైనా పిల్లలు బ్రేక్ మర్చిపోయినా సరే ఇందులో చిన్న చిన్నవన్నీ ఇవన్నీ చిన్న చిన్నవే కాబట్టి ఇందులో ఏదో ఒకటి తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది మా వయసు వాటర్ బాటిల్. అది ఇవి కూడా వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇందులో ఏంటి అంటే చిన్న చిన్న షాంపూలు, ఇంకా సోప్స్ అలాంటివన్నీ ఇందులో పెట్టుకున్నాను. ఆ కవర్తో ఏంటి అంటే ఇప్పుడు వడియాలు పెడతాం కదా, వడియాలు పిండి ఉంటుంది కదా, ముద్ద, అదే ముద్ద కాదు పిండిని, అది బాప అయితే ఊరు నుంచి పంపించింది. అదైతే ఎప్పుడైనా వడియాలు అయితే చేయాలి, మినపప్పు వడియాలు కాదండి. అవేంటి అంటే తెల్లపిండి వడియాలన్నమాట. చేయడానికనే ఆ పిండి అయితే ఊరి నుంచి తెప్పించుకున్నాను. ఎప్పుడైనా చేస్తే మీకు అయితే షేర్ చేస్తాను. ఇంకా ఇదైతే అట్లకి, ఇది కూడా మినపప్పు, ఇది అదే అట్లకని తీసి మళ్ళీ పైన పెట్టలేదు, ఇక్కడే ఉంచేసాను అనమాట. ఇదైతే ఇలా ఉంటుంది. ఇంకా పైన అయితే కంచు సామాన్లు ఇవైతే ఇక్కడ నాకు ఇలా అందుతుందన్నమాట. ఇవి ఇలా తీసుకోవడం టక్మని వీలుగా ఉంటుందని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను. హాట్ బాక్సులు 2. ఇంకా ఇవి కూడా ఇడ్లీ పాత్ర, ఇది నేను ఎక్కువ వాడిను, కానీ ఇది అయితే చిన్న ఇడ్లీ పెట్టడానికి ఇది యూజ్ చేస్తాను ఎక్కువగా. ఇది నాకు వెంటనే తీయగానే అందుతుంది, పెద్దది కాబట్టి ఇక్కడే పెట్టుకున్నాను నేను. ఇలా అయితే పెట్టుకున్నాను. గిన్నెలు స్టాండ్లోనే ఉన్నాయి, ఇంకా సర్దలేదు, సర్దిన తర్వాత చూద్దాం. ఇంకా పైన అంటారా అవన్నీ పెద్ద పెద్ద డబ్బాలన్నీ అలా వరుసగా అయితే పేర్చుకున్నాను. ఇంకా అటువైపు అయిపోయింది కదా, ఇంక ఇటు సైడ్ చూపిస్తున్నాను చూడండి. తెలిసిందే సింకు. ఇది మాకు మంచినీళ్ళ ట్యాప్ అనమాట, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చిన్నది పెట్టుకున్నాను, చూసారు కదా, భలే వచ్చింది ఇది కూడాను. ఫస్ట్ అయితే ఇది అసలు ఏం లేదు, ఇది చూసారు ఆకు ఎల్లో కలర్లో మారిపోయింది పసుపుగా. ఇది మరి అవ్వదు కావాలనుకున్నాను, కానీ దీనికి చూసారా చిన్నదైతే వచ్చింది. చూద్దామని చెప్పి అలా వదిలేసాను. ఈ బాటిల్ కూడా కొంచెం కలర్ఫుల్గా ఉందని చెప్పి ఇలా ఉంచేసాను. ఇంకా మనీ ప్లాంట్ చాలా ఎక్కువ తెచ్చి నాకు ఇక్కడ ఒకటి, ఫ్రిడ్జ్ మీద ఒకటి, ఇంకా ఈ కిందన ఒకటి పెట్టుకోవాలి అని ఉన్నది. చూద్దాం. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. అలాగే స్టవ్ చూసారా ఎంత నిండుగా కలకలాడుతూ ఉంది. స్టవ్ ఇలాగా చూస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది నాకైతే మాత్రం. అంత నీట్గా తుడుచుకొని స్టవ్ కిందన పద్మ ముగ్గు అయితే డైలీ ఎప్పుడు పద్మ ముగ్గే వేస్తాను స్టవ్ కిందన. స్టవ్ పైన అయితే ఇలానే పెట్టుకుంటాను నేను. నాకు ఇలా పెట్టుకోవడం అమ్మ నుంచి అలవాటు అనమాట. అమ్మ పెట్టుకుంటుంది, బాప కూడా ఇలానే పెట్టుకుంటుంది, నాకు ఇలా అలవాటు అనమాట, ఇలాగా గీతలు పెట్టుకోవడం. ఈ బొట్లు అయితే నా మట్టు నేనే పెట్టుకుంటాను. ఇలా నాకు చాలా ఇష్టం అనమాట. స్టవ్ని ఇలా నిండుగా చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ అలాగే స్టవ్ పక్కనే ఇవి పెట్టుకున్నాను అనమాట. ఇవి వెంటనే టక్మన్ తీయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి లైటరు, అలాగే పట్టకారు, ఇది కల్లుప్పు, మామూలు సాల్ట్ అనమాట, అలా పెట్టుకున్నాను. అలాగే పైకి వెళ్తే ఇవి పోపుల డబ్బాలు. పోపులన్నీ ఉంటాయి, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు, వాము, సొంటి అన్నీ సంబంధించినవన్నీ ఇందులో ఉంటాయి. ఇవి ఏంటి అంటే ఒకటి వెనకట్లోనే ధనియాల పౌడర్, ఇది ధనియాల పౌడరు, ఇదేంచో మసాలా అనమాట. అంటే మసాలా తోరణ ఉంటుంది కదా, వాడితే నేను మసాలా ప్రిపేర్ చేస్తాను అదనమాట. అది చిన్న స్పూన్ వేసుకుంటే చాలన్నమాట, చాలా బాగుంటుంది. ఇలా అయితే పెట్టుకున్నాను. ఆయిల్, ఈ ప్యాకెట్, ఇది ఆయిల్ ఇందులో మార్చిన తర్వాత ప్యాకెట్ ఇలా ఉంచుతాను. అందులో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అది అక్కడ వేస్తాను. అదేమో ఫస్ట్ నుంచి నాకు అమ్మ నుంచి వచ్చిన అలవాటు అనమాట అది. ఇంకా పైన ఏంచో డబ్బాలు చూస్తున్నారు కదా, ఇందులో పోపులు వేస్తాను కదా. పోపులు అంటే పసుపు కారం, జీలకర్ర, ఆవాలు, అన్ని ఆల్ మిక్చర్ ఉంటాయి కదా, ఆవాలు, ఇక్కడ మెంతులు కానీ ఎండుమిరపకాయలు, చిక్కేసి ఎండుమిరపకాయలు, అలాగా 6 ఐటమ్స్ అయితే ఇందులో వేసేస్తాను. మాటికి ఆ డబ్బాలు తీయాలంటే చాలా కష్టం కాబట్టి పసుపు కారం కూడా ఇందులోనే వేసేస్తాను నేనైతే.
ఇంకా అలాగా అది కొంచెం సాల్ట్ పెద్దది సాల్ట్ మేము పెరుగన్నం అలాగ తినేటప్పుడు సాల్ట్ అనమాట. ఇది చిన్నది కాబట్టి టక్మని తీసేసి అక్కడ భోజనం దగ్గర పెట్టేసుకోవచ్చు అని చెప్పి నేను సాల్ట్ పక్కనే పెట్టుకున్నాను. కల్లుప్పు వంటలకి గ్రేవీ కర్రీస్కి ఎక్కువ నేను కల్లుప్పే వాడతాను. చల్లదనం తిన్నప్పుడు కూడా కల్లుప్పే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మేమైతే. ఈ కార్నర్ అయితే ఇది చాలా ప్లెజెంట్గా నీట్గా అనిపిస్తుంది కదా, నాకు కూడా చాలా ఇష్టం ఇలా ఉంటే. డైలీ ఇలానే ఉండదులేండి, నాకు చెయ్యాలి అనిపిస్తే మాత్రం ఇలా ఉంటుంది నీట్గా. నాకు ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం గందరగోళంగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇది మిక్సీ ఇక్కడే పెట్టుకున్నాను. ప్లగ్ పాయింట్ ఇక్కడ వచ్చింది కానీ మిక్సీ ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే వాటర్ ఇక్కడ పెట్టుకున్నాను ఇది చివర. ఇంకా అంతేనండి. ఇవేంటంటే మిగిలిన కొంచెం అన్నము ఇంకా వాటర్, ఇది అన్నం. అది మంచి వేడి నీళ్ళు నేను మరబెడతాను, కంపల్సరీ వేడి నీళ్ళు అయితే మరబెడతాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే స్టవ్ మీద ఒకవైపు పాలును ఒకవైపు వేడి నీళ్ళు మరబెట్టుకుంటాం కంపల్సరీ తాగడానికి అని చెప్పి. ఆ మిగిలిన వేడి నీళ్ళు అనమాట. ఈ పిల్లలు నైట్ టైం సడన్గా లేచినా సరే ఈ వాటర్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం లేవరు, ఒకవేళ లేచినా సరే ఈ వాటర్ ఇస్తాం అనమాట. ఇంకా మార్నింగ్కి అట్లకి అని చెప్పి రుబ్బు అయితే వేసాను, అది ఒకటనమాట. నెక్స్ట్ మామూలు చూసారు కదా, ఇందులో వేడి నీళ్ళు మరబెట్టుకుంటాము. ఇవి గ్యాస్ కట్స్ వాటర్లోన బాగా స్టిక్కీగా అయిపోయినాయి, అంటే గట్టిగా అయిపోయినాయి అని చెప్పి నేను వాటర్లో పెడుతున్నాను. ఇలా వాటర్లో పెట్టినప్పటి నుంచి మా కుక్కర్స్ మంచిగా విజిల్స్ అయితే వస్తున్నాయి. ఇలా ఉంచుకుంటాను అనమాట. ఇంకా ఇక్కడ అనమాట ఇవన్నీ కుక్కర్స్ అన్నీ మాకు నా దగ్గర అయితే 3 ఉన్నాయి కుక్కర్లు. ఈ 3 కుక్కర్లు కనిపించేటట్లు వీలు ఇక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ కళాయిలు పెట్టుకుంటాను, అక్కడ తపేలన్నీ అక్కడైతే ఉంటాయి అంతే. ఇంకా ఇవన్నీ ఇక్కడికే వచ్చేస్తాయి మ్యాక్సిమము. నేను వండుకునేవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను, వండిన తర్వాత అయితే ఇక్కడ పెట్టుకుంటాను. కొంచెం పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టుకుంటే వేడి నీళ్ళు కాచుకోవడానికి, గెంజు కాచుకోవడానికి. ఇది గెంజు కాచుకుంటాం ఆ తెప్ప పెద్దది. ప్రస్తుతానికి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి అది వేసేసాను. ఇదండి మా కిచెన్ అయితే. ఇంకోటి మర్చిపోయాను, ఈ పైన ఇది ఒక ర్యాక్ కూరండి చేసుకుని, ఎందుకంటే ఇక్కడ మిక్సీకి ప్లగ్ పాయింట్ వస్తుంది కదా, మళ్ళీ మిక్సీ కోసం సపరేట్గా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడము, లేదంటే కింద ఇక్కడ స్టీల్వి అల్యూమినియంవి ఉంటాయి కదా, ఇక్కడ మళ్ళీ అవి పెట్టుకోవడం గందరగోళంగా ఉంటుందని ఈ పైన పెట్టించుకున్నాను. ఇక్కడ ఏంటంటే మిక్సీ సంబంధించిన జార్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. ఇంకో సైడ్ ఖాళీ ఉంటుంది కదా, అక్కడ నేను పెరుగు అయితే తోడు పెట్టుకుంటాను. ఇప్పుడైతే పెరుగు ఫుల్గానే ఉంది, ఎక్కువగానే ఉందని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మళ్ళీ ఎక్కువ పులిసిపోతుందని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. లేదంటే సపరేట్గా పెరుగు తోడు పెట్టి దీని మీద పెడతానని చెప్పి, దీని మీద లేదంటే అక్కడ పిల్లలు ఉన్నాయి కదా దాని మీద కానీ పెడతాను అనమాట. పెరుగు ఎప్పుడు సపరేట్గానే ఉంచుతాను నేను తోడు పెట్టేటప్పుడు. ఇదేనండి మా కిచెన్ టూర్. మీకు ఎలా అనిపించింది? మా కిచెన్ నచ్చిందా? ఏవైనా పొరపాట్లు ఉన్నాయా? నేను ఏదైనా తప్పు చేశానా? ఇంకా ఎలా సర్దుకుంటే బాగుంటుంది ఏంటి? మీకు ఏ పాయింట్, ఏ కార్నర్ ఎక్కడ నచ్చింది చెప్పండి. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.